దీనిలో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనతో పాటు మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి, బీసీలకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్గదర్శిగా ఉన్నారు నరహరి గారు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ విధంగా 33% రిజర్వేషన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు డిఫరెంట్ ఫామ్లో. ఎందుకంటే అక్కడ ఎస్టీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 50% లిమిట్లోనే ఇంప్లిమెంట్ కూడా చేశారు సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగా. సో నరహరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? మధ్యప్రదేశ్ మోడల్ చెప్పారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రపతి మీద అయితే మేము కోర్టుకు వెళ్ళము అని చెప్పారు. సో మనము లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు వి స్టూడియోకి వచ్చినప్పుడు ఈ విషయం మనం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాము. ఏంటంటే ఈ 42% ఏదైతే 2 బిల్లులు ముందు పంపించినారో, ఆ తర్వాత ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చినారో, ఇవన్నీ కష్టదాయకమైనటువంటిది. ఇంప్లిమెంటేషన్ చాలా కష్టదాయకం. అండ్ గత 10 సంవత్సరాలలో 8 రాష్ట్రాలు సిమిలర్ ఇలాంటి బిల్లులు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది ముందుకు పోలేకపోయినాయని మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ తరుణంలో ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది ఊహించినటువంటి పరిణామం అని నాకు అనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే ఇందిరా సాని కేసులో ఏదైతే అప్పర్ లిమిట్ సుప్రీంకోర్టు పెట్టినదో దాన్ని అధిగమించి ఏ ప్రభుత్వాలు చేయలేవు అని మనం ముందు కూడా చెప్పుకున్నాము. దీనికి సంబంధించినటువంటి లీగల్ నిష్ణాతులు కూడా ఇదే విషయం చెప్తూ వచ్చినారు. సో అంటే ఇది అనుకున్నటువంటి పరిణామమే. సో మధ్యప్రదేశ్ లో అదే మనం లాస్ట్ టైం నేను చాలా క్లియర్ గా చెప్పినాను. మరి మధ్యప్రదేశ్ ఆప్షన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? నేను చాలా క్లియర్ గా, ముఖ్యంగా నేను నా ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేను పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిలవడం జరిగింది. అప్పుడు పిలిచినప్పుడు వారికి ఈ విషయాలు మొత్తం చెప్పడం కూడా జరిగింది. అండ్ వారికి మధ్యప్రదేశ్ లో ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చినాదో ఆ రిపోర్ట్ ఒక కాపీ కూడా వారికి ఇచ్చి తాత్కాలికంగా ఎప్పటి వరకు అయితే మీరు ఈ 42%ది చేయాలనుకుంటున్నారో అది ఇందిరా సాని కేసు చేయడం బట్టి మీరు దాన్ని చేయలేకపోతారు. తాత్కాలికంగా మీరు మధ్యప్రదేశ్ ఏ విధంగానైతే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని దానికి అనుగుణంగా 14% ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ని, ఓబీసీ రిజర్వేషన్ ని 35% వరకు తీసుకెళ్లినటువంటి ఏదైతే ఉదాహరణ మనందరి ముందు ఉన్నదో దీన్ని మీరు చెయ్యండి అని వారికి చెప్పడం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి దాని గురించి వాళ్ళ మధ్యప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణలో కూడా తీసుకుంటే తాత్కాలిక ఉపశమనము జరిగి 42% వచ్చే అవకాశాలు లోకల్ బాడీస్ వల్ల ఓబీసీ మనకి బీసీలకి ఖచ్చితంగా ఏర్పడుతుంది. దాన్ని యాక్చువల్గా ఎగ్జామిన్ చేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అది ఇప్పుడు మధ్యప్రదేశ్ మోడల్ ఎగ్జామినేషన్ కాకుండా పార్టీ పరంగా 42% ఇస్తే దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? మనము అంటే నేను ఒక ఆఫీసర్ని కాబట్టి పార్టీ నిర్ణయాలని సంబంధించి నేను కమెంట్ చేయలేను. బట్ మనకు అందరికీ జనరల్ గా తెలిసినటువంటి విషయం ఏమిటనంటే పార్టీ పరంగా ఏ పార్టీలు నిర్ణయం చేసుకొని 42% ఇచ్చినా, 50% ఇచ్చినా, 60% ఇచ్చినా దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత అనేది కేవలం అది బిల్లులో పాస్ చేసి వాటిని చట్టాలుగా మరల్చి దాన్ని చట్టబద్ధత స్పష్టమైనటువంటి ముఖ్యంగా హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని తయారు చేసిన నాడే దానికి సార్థకత ఉంటది. ఇప్పుడు పార్టీలు తమంతట తాము నిర్ణయం వారిని ఎవరు ఆపట్లేదు కదా, 100% కూడా ఇవ్వచ్చు, దాంట్లో ఉంది. కానీ దానికి చట్టబద్ధత లేదు. ప్లస్ దాన్ని అంటే అన్ని సామాజిక వర్గాలు దాన్ని ఆమోదిస్తాయని దానికి ఏం గ్యారంటీ కూడా లేదు కదా. రేపు బీసీలకి వీళ్ళు 42% ఇచ్చినా కూడా కానీ, అన్ని పార్టీలు ఇచ్చినా కూడా కానీ అక్కడ ఇతర సామాజిక వర్గాలు వచ్చి
తమ నామినేషన్ వేయడంలో ఎలాంటి ఆటంకం లేదు కదా, ఎవరైనా వేయచ్చు. అక్కడ కేవలం చట్టబద్ధత ఉన్నటువంటి పొజిషన్ లోనే ఏ సామాజిక వర్గ ఏ ఎస్సీ ఎస్టీలా ఓబీసీలా వాళ్ళకి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది నిలబడడానికి. ఓకే 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 థ్యాంక్ యూ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు నరహరి గారు. సో బట్టి విక్రమార్క ఇదే అంశం మీద డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. ఒకసారి